హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో సుప్త చిరంజీవులు, హిందూ సాంప్రదాయంలోని 7 చిరంజీవులు. చిరజీవులు లేదా చిరంజీవులు. చిరంజీవులు అంటే అమరత్వం పొందినవారు, అమరులని అర్థం, చావు లేనివారని అర్థం. వారి గురించి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక మనవి, వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అమరులు: అశ్వత్థామ, బలిచక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవపక్షాన మిగిలిన అతి కొద్ది మందిలో ఇతనొకడు. నిద్రిస్తున్న ఉప పాండవులను గొంతుకోసి చంపాడు. ఆ కారణంగా ఒళ్ళంతా వ్రణాలతో చావు లేకుండా చిరంజీవిగా జీవించమని శ్రీకృష్ణుడు అతన్ని శపించాడు. బలిచక్రవర్తి ముల్లోకాలను జయించిన దానవ చక్రవర్తి, ప్రహ్లాదుని మనవడు, విరోచనుని కుమారుడు. పౌరాణిక గాథల్లో మహాదాతలుగా ప్రసిద్ధికెక్కిన 5 ఒకడు. వారు బలిచక్రవర్తి, కర్ణ, శిబి, రాజా, సత్యవాది, హరిశ్చంద్ర, దదీచి. వీరిలో ఒకడు వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి 3 అడుగుల నేలను అతని నుండి దానంగా పొంది 2 అడుగులతో యావత్ విశ్వాన్ని ఆక్రమించి 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడగ్గా తన తలను చూపించాడు. త్రివిక్రముడైన వామనుడు అతన్ని పాతాళానికి తొక్కేశాడు. 3. హనుమంతుడు అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవి, బ్రహ్మచారి, రామకార్యం కోసం లంకకు లంఘించి సీతజాడ కనుక్కున్న పరోపకారి. హనుమంతుడు చేసిన ఉపకారానికి రాముడిచ్చిన బహుమానం ఆత్మీయమైన కౌగిలింత. రాముణ్ణి తన గుండెల్లో దాచుకున్నాడు. రాముడి గుండెల్లో ఒదిగిపోయిన వాడు హనుమంతుడు. విభీషణుడు రావణాసురుడి తమ్ముడు. అపహరించి తెచ్చిన సీతను తిరిగి రామునికి అప్పగించమని అన్నకు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత అన్నను వీడి రాముని వద్ద శరణు పొందాడు. అతను చిరంజీవి కాదు గాని దాదాపు చిరంజీవి. కల్పాంతము వరకు చిరంజీవిగా ఉండే వరం పొందాడు. కృపుడు, కృపాచార్యుడు, కౌరవ పాండవుల కులగురువు, ద్రోణుని భావమర్ది. కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి బట్టగట్టిన అతి కొద్ది కౌరవ పక్ష యోధుల్లో మేనల్లుడు. అశ్వత్థామతో పాటు కృపుడు ఒకడు. పరశురాముడు విష్ణుమూర్తి అవతారం, జమదగ్ని కొడుకు. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్ళీ ఆమెను బతికించమని వరంగా కోరుకున్నవాడు. తన తండ్రిని క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు వధించినందుకు ప్రతిగా యావత్తు క్షత్రియ జాతిపై 21 మార్లు దండెత్తి వారిని వధించాడు. వ్యాసుడు భారత భాగవత గ్రంథాలను రచించాడు. భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలకు ఇతని రచనలే మూలం. వశిష్ఠుని మునిమనువడు, శక్తి మహర్షి మనుమడు, పరాశరుని కుమారుడు, భీష్మనుకి వరుసకు అన్న. ఈ 7 చిరంజీవులని పురాణాలు చెబుతున్నాయి. ఈ 7 పాటు మరొక చిరంజీవి అయిన మార్కండేయుడిని కూడా కలిపి అష్టచిరంజీవులని కూడా అంటారు. మార్కండేయుడు శివుని అనుగ్రహాన చిరంజీవి అయ్యాడు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపా పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః సప్తైత్వాన్ సంస్మరే నిత్యం మార్కండేయమదాష్టకం జీవేద్వర్షశతం సోపి సర్వవ్యాధి వివర్జిత. శ్రీకృష్ణుని శాపం వలన అశ్వత్థాముడు, వామనానుగ్రహము వలన బలిచక్రవర్తి, లోకహితముకై వ్యాసుడు, శ్రీరామ భక్తితో హనుమంతుడు, రామానుగ్రహము వలన విభీషణుడు, విచిత్ర జన్మ వలన కృపుడు, ఉత్కృష్ట తపోధనుడైన పరశురాముడు సప్త చిరంజీవులైనారు. వీరికుత్తరమున శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని ప్రతినిత్యం తలుచుకున్న సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులవుతారని ఈ శ్లోక తాత్పర్యం.